హాయ్ అండి అందరికి ఈ రోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ స్వీట్ బాదుషా తయారు చేస్తున్నాను. ఈ స్వీట్ తయారీకి ముందు మన వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. ఇప్పుడు ఒక కప్పు మైదా పిండి జల్లించి ఒక గిన్నెలోకి తీసుకొని సరిపడా సాల్ట్, చిటికెడు బేకింగ్ సోడా, 4 స్పూన్లు నెయ్యి వేసి పిండి మొత్తం బాగా కలుపుకోవాలి. పిండి మొత్తం నెయ్యితో కలిసిపోవాలి. ఇప్పుడు 2 స్పూన్లు పెరుగు వేసి సరిపడా వాటర్ వేసి పిండి మొత్తం చపాతీ ముద్దలాగా కలిపి మూత పెట్టి కాసేపు పక్కన పెట్టేయాలి. అలాగే గిన్నెలో ఒక కప్పు పంచదార, ఒక కప్పు వాటర్ వేసి కలుపుతూ తేగపాకం వచ్చేలా మరిగించాలి. ముందుగా కలిపి పక్కన పెట్టిన పిండిని తీసుకొని చిన్న చిన్న ఉండలుగా తీసుకొని రౌండ్ గా చుట్టి బటన్ వేలుతో మధ్యలో హోల్ చేసుకొని ఒక ప్లేట్ లో మొత్తం అన్ని పెట్టుకోవాలి. ఆయిల్ ఎక్కువగా కాగకూడదు. లైట్ గా మరుగుతున్న ఆయిల్ లో ఒక్కొక్కటి వేసేసుకోవాలి. పంచదార తేగపాకం వస్తే చాలు. 1 స్పూన్ యాలకుల పొడి వేసి బాగా కలిపి స్టవ్ మీద నుంచి దించి పక్కన పెట్టేసుకోవాలి. ఒకవైపు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగుతున్న బాదుషాలను మరొక వైపుకు తిప్పుకొని లో ఫ్లేమ్ లోనే బాగా వేగనివ్వాలి. ఇప్పుడు ఒక్కొక్కటి పంచదార పాకంలో వేసేయాలి. పాకంలో వేసిన తర్వాత హాఫ్ అన్ అవర్ ఉంచితే చాలు. బాదుషా పాకం బాగా పీల్చుకుంటాయి. గుమగుమలాడుతూ నోరూరించే స్వీట్ బాదుషా అయితే రెడీ అయిపోయిందండి. వీలైతే ఈ మధ్యలో ఒకసారి ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. జ్యూసీగా ఈ స్వీట్ రెసిపీ బాదుషా తింటూ ఉంటే టేస్ట్ అయితే సూపర్ గా ఉందండి. చాలా చాలా బాగుంది. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.